XML APIs. ఇక్కడ XML డేటాని మెయింటైన్ చేసేదానికి ప్రోగ్రామింగ్ ద్వారా రకరకాల జావా APIs ఇవ్వడం జరిగింది. వాటిలో మెయిన్ API చూసినట్లయితే JAXP. ఇది జావా API ఫర్ XML ప్రాసెసింగ్. మరి XML డేటాని ప్రాసెస్ చేసేదానికి కామన్ ఇంటర్ఫేస్ లాగా ఈ API ఉపయోగపడుతుంది. దీని ద్వారా సాక్స్, DOM, XSLT అన్నిటిని కూడా మెయింటైన్ చేసేదానికి అన్ని విధాలుగా XML డేటాని మెయింటైన్ చేసేదానికి ఈ API రకరకాల ప్యాకేజెస్ని కలిగి ఉంది. నెక్స్ట్ JAXB జావా ఆర్కిటెక్చర్ ఫర్ XML బైండింగ్. ఇది XMLలో ఉండే ఆ యొక్క డేటాని జావా ఆబ్జెక్ట్స్గా మార్చేదానికి, అట్లనే జావా ఆబ్జెక్ట్స్ని XML స్ట్రక్చర్లోకి మార్చేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ JDOM జావా DOM. ఇది DOMకి ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. ఇది XML డేటాని ఆబ్జెక్ట్స్ యొక్క ట్రీ స్ట్రక్చర్ లాగా మార్చి మెయింటైన్ చేసేదానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా DOM4J ఇది కూడా DOMకి ఆల్టర్నేటివ్ లాగానే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ కొన్ని ఉంటాయన్నమాట. నెక్స్ట్ JAXM జావా API ఫర్ XML మెసేజింగ్. మరి ఇది XML బేస్డ్ మెసేజెస్ని అప్లికేషన్స్ మధ్యలో అసైన్క్రానస్ మోడ్లో పంపించేదానికి ఉపయోగపడుతుంది. అంటే మెసేజ్ని పంపించడం, కనెక్షన్ కట్ చేయడం. అదే ఇక్కడ JAX RPC అని ఉంది, రిమోట్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇది కూడా మెసేజెస్ని XML బేస్డ్ మెసేజెస్ని అప్లికేషన్స్ మధ్యలో పంపించేదానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది సైన్క్రానస్ మోడ్లో ఉంటుంది. అంటే ఒక మెసేజ్ని పంపించిన తర్వాత రిప్లై కోసం వెయిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జావా API ఫర్ XML రిజిస్ట్రీస్. మరి సర్వీసెస్ ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో వాటిని ఎక్స్టర్నల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేసేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆ రిజిస్ట్రీని ఫైండ్ అవుట్ చేసి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీసెస్ని తీసుకునేదానికి ఉపయోగపడుతుంది ఈ API. మరి JAXP APIs కింద ఉండే రకరకాల ప్యాకేజెస్ చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది JavaX XML.parsers. మరి ఇది ప్రొవైడ్స్ కామన్ ఇంటర్ఫేస్ ఫర్ డిఫరెంట్ వెండర్స్ యూస్ సాక్స్ అండ్ DOM పార్సర్స్. సాక్స్ DOM పార్సర్స్కి కావాల్సిన అన్ని క్లాసెస్ని ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ org w3c.dom. ఇది DOMకే కావాల్సిన క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అట్లానే org.xml.sax ఇది సాక్స్కి కావాల్సిన క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి
XML డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసేదానికి అంటే XSLTకి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. మరి JavaX XML డాట్ పార్సర్స్ కింద ఉండే క్లాసెస్ మనం గమనించినట్లయితే డాక్యుమెంట్ బుల్డర్ ఫ్యాక్టరీ ఈ రెండు కూడా DOMకి ఉపయోగపడతాయి. అంటే డేటాని రిట్రైవ్ చేయడం, ఆ డేటాని పార్సింగ్ ఎలా చేయడం అనేది DOMలో ఈ రెండు క్లాసుల ద్వారా మనం మెయింటైన్ చేయొచ్చు. మరి అదే వర్క్ని SAX ద్వారా చేయాలంటే ఈ రెండు క్లాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. హౌ టు రీడ్ ద డేటా ఇన్ XML అండ్ హౌ టు పార్స్ ది డేటా ఆఫ్ XML. ఎట్లా డేటాని కన్వర్ట్ చేయాలి, ఈ రెండు కూడా SAX టెక్నాలజీలో మనం యూజ్ చేయొచ్చు. మరి ద సింపుల్ API ఫర్ XML SAX టెక్నాలజీ ద్వారా పాస్ చేయాలి అనుకుంటే ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. అట్లానే ఈ SAX ప్యాకేజ్ కింద ఇంటర్ఫేసెస్ కూడా ఇలా ఉన్నాయి. మరి SAX పార్సర్ యొక్క వర్క్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ ద్వారా చూడొచ్చు. XML డాక్యుమెంట్ని రీడ్ చేసిన తర్వాత SAX పార్సర్ ఫ్యాక్టరీ హెల్ప్ తోటి ఇట్లా కంటెంట్ హ్యాండ్లర్, ఎర్రర్ హ్యాండ్లర్, DTD హ్యాండ్లర్, ఎంటిటీ రిజాల్వర్ వీటిలన్నిటిని యూజ్ చేసుకొని ఈ యొక్క XML డాక్యుమెంట్ని పార్స్ చేసి పార్స్డ్ డేటాగా మార్చడం జరుగుతుంది. మరి DOMకి సంబంధించిన APS వాటి కింద ఉండే ప్యాకేజెస్ చూసినట్లయితే ఇది మరి ఈ డయాగ్రామ్ చూస్తే DOM ద్వారా ఏ విధంగా ఈ యొక్క XML డేటాని రిట్రైవ్ చేసుకొని ఆ యొక్క డేటాని ట్రీ స్ట్రక్చర్ గల ఆబ్జెక్ట్స్గా ఏ విధంగా మారుస్తుందో ఇక్కడ చూడొచ్చు. డాక్యుమెంట్ బుల్డర్ ఫ్యాక్టరీ ద్వారా డాక్యుమెంట్ బుల్డర్ అనేది ఈ విధంగా ఆబ్జెక్ట్స్గా ఆ యొక్క XML డేటాని ట్రీ స్ట్రక్చర్లో ఫామ్ చేయడం జరుగుతుంది. మరి XSLT APIస్కి సంబంధించిన ప్యాకేజెస్ అవి చూసినట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, అట్లానే ట్రాన్స్ఫార్మ్ DOM, అట్లానే SAX స్ట్రీమ్ ఇట్లా రకరకాల ప్యాకేజెస్ ఇవ్వడం జరిగింది. మరి దాని డయాగ్రామ్ చూస్తే ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఇన్పుట్ సోర్స్ తీసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఫ్యాక్టరీ యొక్క హెల్ప్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఈ విధమైన అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, మరి ఈ యొక్క APIస్ని యూజ్ చేసి ఏ విధంగా మనం ప్రోగ్రామింగ్ చేయాలనేది నెక్స్ట్ సెషన్లో